ఒక ఫీలింగ్ ఉండేది ఎప్పుడూ పెద్ద పెద్దవన్నీ కూడా ఇంపోర్టే తప్పించి మనం ఎక్స్పోర్ట్ చేయలేము ఆ కార్ల లాంటి వాటి అన్నట్టు. ఇప్పుడు ఆ ఫీలింగ్ని కూడా తీర్చేసింది మారుతి సంస్థ. జపాన్కి మన కార్లు ఇప్పుడు వెళ్తున్నాయి. మారుతి సుజుకి ఇండియా తన స్పోర్ట్స్ వినియోగ వాహనమైన ఫ్రాంక్స్ని జపాన్ ఎగుమతి చేస్తున్నట్టు ప్రకటించింది. తొలి రవాణాలో భాగంగా 1600కు పైగా ఈ వాహనాలు గుజరాత్లోని పిప్పవాచ్ నౌకాశ్రయం నుంచి జపాన్కి తరలి వెళ్ళాయి. మన దేశం నుంచి జపాన్కి తాము ఎగుమతి చేస్తున్న తొలి ఎస్యూవీ ఇదేనని కంపెనీ ప్రకటించింది. గుజరాత్ ప్లాంట్లో ఈ మోడల్ను ప్రత్యేకంగా తయారు చేశారు. బాలెనో 2016 తర్వాత మారుతి నుంచి జపాన్కి ఎగుమతి అవుతున్న రెండో మోడల్ ఇది. మారుతి సుజుకి ఇండియాలో 58% వాటా ఉన్న సుజుకి మోటార్ కార్పొరేషన్ ఏడాది చివరిలో జపాన్ మార్కెట్కి ఫ్రాంక్స్ని పరిచయం చేయాలని ప్రణాళికలో ఉంది. ప్రపంచంలోని నాణ్యతపై స్పృహ ఉన్న అధునాతన వాహన మార్కెట్లో జపాన్ ఒకటి. ఆ విపణికి తగ్గ ప్రపంచ స్థాయి వాహనాలు తయారు చేయగల సామర్థ్యం మారుతి సుజుకి ఇండియాకు ఉందని చెప్పడానికి జపాన్కి చేస్తున్నటువంటి ఫ్రాంక్స్ ఎగుమతుల నిదర్శనమని ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది.